ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తాతయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు తాతయ్య, నిన్నెవరైనా బాధ పెట్టారా? అదేం లేదమ్మా. మరి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? కంట్లో డస్ట్ పడిందంతే. చంద్ర, పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నావు? ఆడుకోండి ఆడుకోండి. దాము, మనం కరెక్ట్గా లేవనిపిస్తున్నాం. ఏ విషయంలో? అదే సింధు పిల్లల విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. పిల్లల మనసులో సింధు మీదున్న ప్రేమను చంపడానికి మనం చేసే ప్రయత్నంలో అటు సింధుని ఇటు పిల్లల్ని ఎంతగానో బాధ పెడుతున్నాం. తల్లి బిడ్డల్ని వేరు చేస్తే ఆ పాపం మనకి బదులు చెప్పే తీరుతుంది దాము. అందుకే మనం మారదాం, చేసిన తప్పుల్ని సరిచేసుకుందాం. ఏమంటావ్? ఏంటి చంద్ర, చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. సింధు పరిస్థితి చూసి నువ్వు బాగా జాలి పడుతున్నట్టున్నావు. అమ్మగా పిల్లల కోసం సింధు పడే తాపత్రయం చూస్తుంటే తన ఉసురు మనకి కొడుతుందేమో అని భయం. నీకేదో అయ్యింది చంద్ర, బయటికి వెళ్ళావు కదా, ఏమన్నా జరిగిందా? దాని ప్రభావమే నీ మాటలని నాకనిపిస్తోంది. చెప్పు చంద్ర, ఏం జరిగింది? దాముకి నిజం చెప్పేయాలి. మాట్లాడవేంటి చంద్ర? అది సింధు. మా వీడు మళ్ళీ తాగొచ్చాడు. మా రే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఆ వెధవ తాగుడు మానేసేమని? మళ్ళీ ఏం బాధ వచ్చిందిరా నీకు? నేను మనిషిని చంపేవాళ్ళ కనిపిస్తున్నానా? నీతో ఎవరన్నారా ఆ మాట? ఒకడన్నాడు, నేను చేసిన హత్యని వేరే వాళ్ళు తన మీద వేసుకొని శిక్ష అనుభవించారంట. నువ్వు హత్య చేయడమేంట్రా? అదే నాకు కూడా అర్థం కాలేదు. ఒక మనిషి ప్రాణం తీసే దుర్మార్గుడిగా నన్ను చిత్రీకరించాలని చూస్తున్నారు. ఉన్న బాధలు చాలా అన్నట్టు కొత్తగా నాకు ఇంకో బాధను పరిచయం చేశారు. అది భరించలేకే తాగాల్సి వచ్చింది. నువ్వు చెప్పమ్మా, నేను హంతకుండా? అవునరా, నువ్వు హంతకుడివే.
ప్రసాదరావుని నువ్వే హత్య చేశావు. అదేంటి చంద్ర, ప్రసాద్ అన్నయ్యని చంపింది ఆ సింధు కదా? కాదు, యష్. ఆ రోజు వీడు తాగిన మైకంలో రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ సింధు సిద్ధార్థ్కి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తుంటే అనుకోకుండా సింధు శారీ మీద సూప్ పడింది. ఆ శారీ వాష్ చేసుకోవడానికి అక్కడ వాళ్ళు రూమ్ తీసుకున్నారు. సింధు సిద్ధార్థులను అక్కడ చూసి వీడు ఇంకో రకంగా ఊహించుకుని ఆ ఫ్రస్ట్రేషన్లో ఫుల్గా తాగి ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడికి ప్రసాద్ వచ్చాడు. తన వాటా డబ్బు కోసం ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో వీడికి తెలీదు. మత్తులో వీడు పడిపోయాడు. ఏం జరిగింది? నీతో కలిసి ఓ 10 రోజులు సంతోషంగా టూర్కు వెళ్దామని సింధు టికెట్స్ తీసుకుని నీ ఆఫీస్కి వచ్చింది. ఎక్కడ నీకు శిక్ష పడుతుందో అని నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను కాపాడుకోవాలని నువ్వు చేసిన హత్యను తన మీద వేసుకుని జైలుకెళ్ళిందిరా సింధు. అలాంటి సింధుకి నువ్వు అక్రమ సంబంధాన్ని అంటగట్టావు. తన మెళ్ళో తాళిని తెంచేశావు. సింధు కన్నబిడ్డల్ని పురిట్లోనే దూరం చేశావురా. ఏ తప్పు చేయని సింధు మీద నిందలు వేసి నువ్వు మీ అమ్మ, చివరికి నేను కూడా సింధుని నరక యాతన పెట్టాం. చంద్ర, ఇదంతా నీకెలా తెలుసు? వీడి బాధను చూడలేక సింధుని చంపడానికి వెళ్ళాను. అప్పుడు సింధుకి యష్ అంటే ఎంత ప్రేమో ప్రాణమో తెలిసింది. నా మీద ప్రేమతో నన్ను కాపాడడం కోసం సింధు నేను చేసిన హత్యని తన మీద వేసుకుని జైలు శిక్ష అనుభవించిందా? అమ్మా నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అనుమానం నాలో విచక్షణని చంపేసింది. సింధు విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు నేను క్షమించమని సింధు కాళ్ళ మీద పడాలా? ఎలా వెళ్ళగలనమ్మా సింధు దగ్గరికి? సింధుకి నా మొహం ఎలా చూపించగలను? తన ముందు తల ఎత్తుకొని ఎలా నిలబడగలను? నేను చేసిన తప్పులకి సింధు ఇచ్చే క్షమాపణ సరిపోదు. అంతకు మించిన ప్రాయశ్చిత్తం జరగాలి.
చంద్ర చంద్ర ఏమైంది? ఎందుకు అలా గట్టిగా అరుచు? అది అది యష్, చెప్పమ్మా, నేను హంతకున్నా? యష్, మన మన యష్ హంతకుడు కాదు, హంతకుడు కాదు. నువ్వు ఏ మనిషి ప్రాణాలు తీయలేదురా, తీయలేదురా. అమ్మో, ఇక దాని గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు హంతకుడివి కావు. దాము, వీడిని ఇక్కడి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు దాము, తీసుకెళ్ళు. నిజం తెలిస్తే యష్ బ్రతకడు. యష్కి నిజం చెప్పకపోవడమే మంచిది. నేను హంతకురాలుగా ఎందుకు మారాల్సి వచ్చిందో అది నా అంతరాత్మకి తెలుసు. ఈ టైంలో ఫోన్ ఏంటి? రిషి, రిషి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు నాన్న. మాట్లాడవేంటి? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏమైంది రిషి? రిషి, నిన్నే, మాట్లాడు. ఈ టైం దాకా ఎందుకు నిద్రపోలేదు? సింధు, నీతో మాట్లాడాలి. ఊరి చివర శివాలయం టెంపుల్కి రామ్మా. అలాగే మావయ్య. నన్ను క్షమించు తల్లి. నీ గురించి నిజం తెలిసినా అది నా కొడుక్కి చెప్పలేని అసమర్థపు తండ్రినైపోయాను. యష్కి నిజం తెలిస్తే ఎక్కడ పశ్చాత్తాపంతో కుమిలిపోయి చనిపోతాడనే భయంతో ఆగిపోయాను. నీ మంచి మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులం మేము. నా కొడుకు ప్రాణాలు తీసుకోకూడదని నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన దుర్మార్గుణమ్మా నేను. నా కొడుకు నాకు కూడా దూరం అవుతాడని తండ్రిగా బాధపడ్డానే తప్ప నీ బిడ్డల్ని నీకు దూరం చేస్తే అమ్మగా
నువ్వు ఎంత వేదన అనుభవిస్తావో తెలుసుకోలేని రాతి గుండె మనుషులమమ్మా మేము. నీకు చేసిన అన్యాయానికి మాకు ఎన్ని శిక్షలు వేసినా తక్కువే. మావయ్యగా ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటేనమ్మా, పిల్లల విషయంలో నువ్వు పడే బాధని కొంతైనా తగ్గించి రిషిని శశిని నీకు దగ్గర చేయడం. అలాగే యష్ నిన్ను అర్థం చేసుకుని మళ్ళీ తన జీవితంలోకి నిన్ను ఆహ్వానించడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తాను తల్లి. సింధుకి ఎలాగైనా నిజం చెప్పాలి. అసలు నేను ఏడుండాను? అంటే నాకు యాక్సిడెంట్ జరిగితే నాకు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారన్నమాట. ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. సంజయ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హాస్పిటల్ ఎక్కడైనా ఉందేమో చూద్దాం.
అబ్బా ఎస్కేప్ అయింది. ఇప్పుడు ఈ విషయం అన్నకు తెలిస్తే ఏమంటాడో. చెప్పు. అన్నా పోయే ఏంటి? పోయిందన్నా. ఏం పోయింది? అదే అన్నా, అదే ఆ సంధ్య పారిపోయిందన్నా. ఎప్పుడు? రాత్రి వరకు ఉంది, చూస్తే తెల్లారి వరకు కనిపించలేదన్నా. హాస్పిటల్ అంతా చూశానన్నా, కానీ లేదు. అదెక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టు, లేదంటే నీ ప్రాణం తీస్తా. అమ్మో. అలాగే అన్నా. అమ్మో, ఎక్కడికి పోయిందో ఏందో, ఎక్కడ ఎత్తగలను ఇప్పుడు. ఏంటన్నా అలా ఉన్నారు? ఏమైంది? నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా లైఫ్ గురించా? ఎంతో మంది భార్యాభర్తలు ఎన్ని గొడవలు పడ్డా విడిపోయినా పిల్లల కోసం మళ్ళీ ఒక్కటవుతారు. అది నీ జీవితంలో ఎందుకు జరగడం లేదని నా ఆలోచన. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.